యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన. భయంకరమైన కుటుంబ ఒత్తిడి అనే కట్లై ఉండొచ్చు. కట్టుకున్న ఇల్లు నీకు లేకుండా సొంతము కాకుండా అది వేరొకడు సొంతం చేసుకున్న పరిస్థితి అయి ఉండొచ్చు. అది ఏ కట్లైనా సరే ఈ రోజు బేతెన్యాకు తీసుకొని వచ్చిన దేవుడు, చేతులెత్తి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు చేసే మొదటి పని ఏంటో తెలుసా? నీ కట్లు విప్పడానికి నా దేవుడు ఇక్కడికి తోడుకొని వచ్చున్నాడు. బంధకాలని కట్లు విప్పడానికి నిన్ను తోడుకొని వచ్చున్నాడు. తాగుడు అనే కట్లు విప్పడానికి నేను ఇక్కడికి తోడుకొని వచ్చున్నాడు. వ్యభిచారం అనే కట్లు విప్పడానికి ఇక్కడికి తోడుకొని వచ్చున్నాడు. పాపపు వ్యసనాల్లో ఉన్న కట్లు విప్పడానికి ఆయన ఇక్కడికి తోడుకొని వచ్చున్నాడు. ఏ పాపముతో నలిగిపోయి కట్లతో కట్టబడి పాపము నుండి విడుదల పొందలేకపోతున్నావో ఆ పాపపు కట్లు విప్పడానికి నా యేసయ్య నిన్ను బేతెన్యాకు తోడుకొని వచ్చున్నాడు. బేతెన్యాకు తోడుకొని వచ్చిన దేవుడు నీ కట్లను విప్పనుగాక, నీ బంధకాలు విప్పనుగాక, నీ గొలుసులు విప్పనుగాక, నీ ఆర్థిక పరిస్థితులు విప్పనుగాక, యేసు నామములో నీకు స్వాతంత్ర్యం ఇచ్చునుగాక. నిరుత్సాహం ఒక పక్క, నిస్సహాయ స్థితి ఒక పక్క, చేయలేనటువంటి పరిస్థితి, చేతగానటువంటి పరిస్థితి, ఏమి చేయాలో అర్థము కానటువంటి పరిస్థితి, ప్రాణ భయము, ఇటువంటి అనేక రకాల భయముతో తన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగగలిగాడు. హల్లెలూయా. అనేక సార్లు మన యొక్క విశ్వాసము కూడా కదిలించబడేటువంటి పరిస్థితులు గుండా కొన్నిసార్లు మనం వెళుతూ ఉంటాం. కొన్నిసార్లు మనకు అర్థము కానటువంటి పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉంటాం. ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉంటాం. సో కాబట్టి ఇటువంటి అనిశ్చితమైనటువంటి పరిస్థితులు, అర్థము కానటువంటి పరిస్థితులు, ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు, ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి, నిరుత్సాహము, నిస్సహాయము, ఇటువంటి పరిస్థితులు గుండా నీవు నేను వెళుతూ ఉన్నప్పుడు నీవు నేను ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. యెహోవా నా కాపరి.